సినిమాకు సంబంధించిన ఇండస్ట్రీ యొక్క వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తారనేటువంటి విశ్వాసాన్ని చెప్తూ పెద్దలు సినీ దర్శకులు శంకర్ గారిని మాట్లాడాల్సిందే కోరుతారు. సభాధ్యక్షులు, పెద్దలు, పార్లమెంటేరియన్ పొన్నం ప్రభాకర్ గారికి వారంటే నాకు చాలా గౌరవం. తను చెప్పదలుచుకున్న అంశాన్ని, తను నమ్మిన దాన్ని సూటిగా ఎవరు ఏమనుకుంటారని కూడా అనుకోకుండా తను నమ్మిన దాన్ని చెప్పే అలవాటున్న పొన్నం ప్రభాకర్ గారు ఈ సభకు అధ్యక్షత వహించడం, అట్లాగే జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు, వాటన్నిటి గురించి నాకు వారికి చాలా మంచి సంబంధం, అనుబంధం ఉంది. 9 సంవత్సరాల ముందు నేను భారతీయ సినిమాని జడ్జ్ చేసే అవకాశం దక్కించుకున్నానంటే అది జయపాల్ రెడ్డి గారి ప్రోత్సాహంతోనే. ఆ రోజు నుంచి కూడా నేను భారతీయ సినిమానే కాకుండా ప్రపంచ సినిమాను కూడా సూక్ష్మంగా పరిశీలించే అవకాశము, ఆ ఉత్సాహము, ఆసక్తి కలిగింది నాకు అప్పటి నుంచే వారి సభలో ఉండటం. అట్లాగే 80 సంవత్సరాల తెలుగు సినిమా పుస్తకాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే ఈ మెగాస్టార్ చిరంజీవి గారు అనేది చాలా మంది అంటుంటారు, కానీ ఆయనకు దగ్గర వాళ్ళు, ఆయన పక్కనే ఉండేవాళ్ళు, ఆయన అంటే ప్రేమించే వాళ్ళు అన్నయ్య అంటారు. అందులో నేను ఒకరిని, అన్నయ్య చిరంజీవి గారికి. అలాగే యంగ్ అండ్ డైనమిక్, అతి చిన్న వయసులో పెద్ద బాధ్యతలు తీసుకొని మంత్రివర్యులుగా నేను ఈ మధ్య చాలాసార్లు వారిని కలవటం జరిగింది. ఎప్పుడు చూసినా కూడా ప్రజల మధ్యనే ఉండే నాయకులు శ్రీధర్బాబు గారు, అట్లాగే వివేక్ గారు. ముఖ్యంగా ఆయనకి జయబోల తెలంగాణ సినిమా పాటలు అంటే చాలా ఇష్టం, పొడుస్తున్న పొద్దు మీద అంటే ఇంకా ఇష్టం. అది చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. వారికి ఒక సాగర సంగమం సినిమా చూసి నిజంగా డాన్స్ చేసే వాళ్ళని ఇంత అందమైన హీరోయిన్ ఫోటోలు తీస్తూ ప్రోత్సహిస్తుందా అని మొదలుపెట్టిన మా సినిమా ప్రేక్షకుడి పాత్ర వారి పక్కన కూర్చునే వరకు కూడా వచ్చింది శ్రీమతి జయప్రద గారు. అట్లాగే దైవత్వాన్ని తన కంఠంలో దాచుకున్న దైవజ్ఞ శర్మ గారు, అట్లాగే ఆరేపల్లి మోహన్ గారు, హరికృష్ణ, ముఖ్యంగా ఈ ఫంక్షన్ హీరో పొన్నం రవిచంద్ర గారు. ముందుగా వారి కృషి గురించి మాట్లాడుతూ 80 సంవత్సరాల తెలుగు సినిమాని ఒక పుస్తకంలో బంధించడం అనేది ఒక సాహసం. రకరకాల వైరుధ్యాల మధ్య, రకరకాల భాష, రకరకాల సంస్కృతులు, రకరకాల భావజాల వ్యాప్తి, రకరకాల కల్చర్ ని రకరకాలుగా వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగా ముంచుకున్న ఈ సందర్భంలో దాన్ని ఒక పుస్తకంగా తీసుకురావడం అనేది ఒక సాహసం. ఆ సాహసం చేసిన పొన్నం రవిచంద్ర గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇక్కడికి ఎంతో ప్రేమతో ఈ పుస్తకావిష్కరణలో భాగం పంచుకోవడానికి వచ్చిన మీ అందరికీ, పెద్దలకు, మిత్రులకు, సోదరిమణులకు అందరికీ కూడా కృతజ్ఞత అభివందనాలు. అట్లాగే తెలంగాణ అభివందనాలు, తెలంగాణ ఉద్యమ అభివందనాలు కూడా. అట్లాగే ఈ ఫంక్షన్ ఏమైనా కావచ్చు, కానీ సినిమాకి సంబంధించిన ఫంక్షన్ కాబట్టి 80 సంవత్సరాల తెలుగు సినిమాలో తెలంగాణ సినిమా ఎక్కడుంది అని మనం ఒకసారి తడిమి చూసుకోవాల్సిన అవసరం కూడా ఈ సభలోని అందరికీ, పెద్దలందరికీ కూడా ఉంది. ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే సినిమా అంటే ఒక భాష కాదు,
అది ఏ భాష అయినా కావచ్చు, కానీ సినిమానే ఒక భాష. ఎందుకంటే ప్రతి జీవితం, ప్రతి మనిషి, ప్రతి ప్రాణి కూడా రెండింటితో ముడిపడి ఉంటుంది. ఆ రెండు ఉంటేనే అతని ప్రాణం ఉందని చెప్తాం ఏ ప్రాణికైనా సరే. లైట్ అండ్ సౌండ్. సినిమా కూడా అంతే. లైట్ ఉండాలి, సౌండ్ ఉండాలి. ఆ రెండు ఉంటేనే సినిమా. మనిషి జీవితానికి సినిమాకి చాలా దగ్గరి సంబంధం ఉండటం వల్ల ఈ పుస్తకావిష్కరణలో భాగంగా నేను సందర్భాన్ని తీసుకొని అన్నయ్య చిరంజీవి గారికి ఒక విజ్ఞప్తి చేద్దాం అనుకుంటున్నాను. వారి ఇప్పుడు టూరిజం శాఖ మార్చులు, కల్చర్ పట్ల భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని భిన్న సంస్కృతుల పట్ల, భిన్న అభిరుచుల పట్ల, భిన్న కళల పట్ల, భిన్న కళారూపాల పట్ల వారికి ఉన్న అవగాహనని, వారిచ్చే ప్రోత్సాహాన్ని ఎంతో అవసరం ఈ దేశానికి. అట్లాగే తెలంగాణ ప్రాంతానికి కూడా వారిచ్చే ప్రోత్సాహం చాలా అవసరమైంది. రేపు కాకతీయ కళారూపాలు కావచ్చు, కాకతీయ ఉత్సవాలు కావచ్చు, ఇంకే ఉత్సవాలు తెలంగాణలో జరిగినా, అది ఏ ప్రాంతంలో జరిగినా, ఆ ఏ ప్రాంతంలో వెనుకబడిన ఉన్నా, ఏ కళారూపం అణచబడి ఉన్నా, ఏ కళారూపం దాగి ఉన్నా దాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత ఒక గొప్ప కళాకారుడిగా 80 సంవత్సరాల తెలుగు సినిమాలో ఒక ఉప్పెనెల తుఫాన్లా వచ్చి ప్రజల మెప్పుతో, ప్రేక్షకుల ఆదరణతో మెగాస్టార్ అనే బిరుదును తీసుకొని ఈరోజు అందరి చేత ప్రేమించబడుతున్న అన్నయ్య చిరంజీవి గారు ఆ బాధ్యతను తీసుకోవాలని, అట్లాగే జై బోలో తెలంగాణ విషయానికి వస్తే ఇది తెలంగాణ సమాజానికి సంబంధించిన సినిమా అని ముందే చెప్పడం జరిగింది. దీనికి వచ్చిన అవార్డులను కూడా తెలంగాణ సమాజానికి అంకితం చేయడం జరిగింది. అయితే ఈరోజు పేపర్లో చూశాను, ఈ అవార్డులు ఇవ్వకూడదని ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళాడు. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పటికే మనుషుల్ని విడదీయటం ఎక్కువైపోయింది. ఇంకా అది కొనసాగనీయకండి దయచేసి పెద్దలంతా. మనిషికి గ్యాప్ పెరిగిపోయింది. మధ్యలో మానవ సంబంధాలు తెగిపోతా ఉన్నాయి. కాబట్టి ఈ రాజకీయ ప్రయోజనాల కోసం మనుషుల్ని విడదీయకండి, ప్రాంతాలను విడదీయండి, మనుషుల్ని విడదీయకండి. అది చెప్పిన అంశాన్ని నేను అది చెబితే వారికి ఎందుకు నచ్చలేదో, ఇక్కడ ఆత్మహత్యల పట్ల వారికి చలనం లేదు, ఇక్కడ జరుగుతున్న ఏ అంశం పట్ల కూడా చలనం లేకుండా, ఇక్కడ బతుకమ్మని గౌరవించరు, ఇక్కడ సంస్కృతిని గౌరవించరు, ఈ ప్రాంతంలో కళారూపాలని గౌరవించరు, ఇక్కడ సినిమాను కూడా గౌరవించకపోతే కలిసి ఎట్లా ఉంటాం? కలిసి ఉందాం అనుకునే మీరు ఈ సినిమాను ఎందుకు గౌరవించరు? కాబట్టి నేను అన్నయ్యని అడిగేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళ వల్లనే, ఇలాంటి వాళ్ళ చేష్టల వల్లనే మనిషికి మధ్య దూరం పెరుగుతా ఉంది. అవి మీరు బాధ్యతగా తీసుకొని వాటిని అరికట్టే ప్రయత్నం చేయండి. నేను సినిమాలో మానవ సంబంధాలు తెగిపోకుండా ఉండడం కోసం ప్రయత్నం చేశాను. ఒక సినిమా వాడిగా, ఒక మనసున్న మనిషిగా నేను చేసే ప్రయత్నం అది. అదే మగధీర రికార్డు బ్రేక్ చేసింది. ఆ మగధీర సినిమాలో ఇప్పటికి కూడా ఆ సినిమాని దాటడానికి ఏ సినిమా కూడా ప్రయత్నం చేసి సాహసం చేయట్లేదు. ఆ సినిమాలో రామ్ చరణ్ 100 మంది కాదు, షేర్ ఖాన్ ఒక్కొక్కడు కాదు 100 మంది పంపించి నరుకుతా ఉంటాడు. ఆ సీన్ అత్యద్భుతంగా చిత్రీకరించాడు డైరెక్టర్. ఆ సినిమా ఇప్పటికీ రికార్డు బ్రేక్లే. కానీ నేను జై బోలో తెలంగాణ సినిమాలో మనిషి కలిసి బతకండి, మానవ సంబంధం తెగిపోనేకని చెప్పాను. అదే సమైక్యవాదులారా, మీరు 100 మంది కాదు, 1000 మంది కాదు, 1,00,000 మంది కలిసి రండి నరుకుతానంటే సినిమా ఇక్కడ రికార్డు బ్రేక్ చేసేది. ఆ రికార్డు బ్రేక్ ఈ చరిత్ర కూడా దాన్ని తిరగరాసేది కూడా కాదు. కానీ నేను అలా చేయదలుచుకోలేదు. నేను కమర్షియల్ గానో, లేకపోతే డబ్బు సంపాదించడం కోసమో, లేకపోతే నేను ఇంకొక ప్రయోజనాల కోసమో నేను సినిమాను ఉపయోగించుకోదలుచుకోలేదు. ఆ సినిమా నేను ఉపయోగించుకోలేదు. కాబట్టి దయచేసి విఘ్నులు, పెద్దలు, ఎందుకంటే ప్రపంచ శాంతిని కోరే వాళ్ళు, మానవ సంబంధ దైవకులను తీసుకోవాల్సిన బాధ్యతను ఎరిగిన వాళ్ళు తప్పకుండా మీరు సినిమాల పక్కనే కాదు, జై బోలో తెలంగాణ సినిమా అనేది ఒక విషయం చెప్తాను. మీకు నంది అవార్డు రావచ్చు, ఇంకే అవార్డు రావచ్చు, ఎన్నేం రావచ్చు, కానీ ఈరోజు నంది అవార్డు గ్రహీత చిరంజీవి గారంటే ఎవరు కూడా స్పందించరు. మెగాస్టార్ చిరంజీవి గారంటే చప్పట్లు కొడతారు గుండె నిండుగా. అట్లాగే ఈ నంది అవార్డులు ఇవన్నీ కూడా ప్రజలు ఇచ్చినవి కాదు, ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు, ప్రోత్సాహమే. ప్రజలు ఎన్కౌంటర్ సినిమా తీసినప్పుడు, నేను విజయవాడకి వెళ్ళినప్పుడు, గుంటూరుకి వెళ్ళినప్పుడు ఎన్కౌంటర్ శంకర్ ఉన్నారు. శ్రీరాములయ్య సినిమా తీసినప్పుడు నేను అనంతపురం, చిత్తూరు వెళ్తే శ్రీరాములయ్య సినిమా డైరెక్టర్ ఉన్నారు. జయమందిర తీసినప్పుడు జయమందిర సినిమా డైరెక్టర్ అన్నారు. కానీ జై బోలో తెలంగాణ సినిమా తీసిన తర్వాత నేను 10 రోజుల ముందు కూడా వెళ్తే నా ఫ్రెండ్సే, పక్కన ఫ్రెండ్స్ తో శంకర్ పక్కన ఉన్నాం, శంకర్ వచ్చాడు వస్తారని ఫోన్ చేస్తే ఏ శంకర్ అంటే అదే తెలంగాణ శంకర్ రా అని చెప్తున్నారు. అది నా మట్టిని ప్రేమించినట్టు నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. కాబట్టి మట్టిని ప్రేమించేవాడిని, తల్లిని ప్రేమించేవాడిని, కళారంగాన్ని ప్రేమించేవాడిని, ప్రజల్ని ప్రేమించేవాడిని దూరం చేయకండి. ఇది బాధ్యతగా తీసుకోండి అని మనవి చేసుకుంటూ, ఈ పుస్తకం
మిగతా వాళ్ళకు కూడా ఇది స్ఫూర్తిగా నిలవాలని, ఈ ప్రయత్నాన్ని తప్పకుండా అందరూ ఆశీర్వదించాలని నేను కూడా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ. పెద్దలు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వివేకానంద గారు మాట్లాడుతుందే కోరుతున్నాను. సభకు నమస్కారం. పూజ్యులు, పెద్దలు, మా నాన్నగారి స్నేహితులు, క్యాబినెట్లో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, కేంద్ర క్యాబినెట్లో పెట్రోలియం మినిస్టర్గా చాలా గొప్ప పేరు, మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అనే పేరు పొందించిన పెద్దలు జైపాల్ రెడ్డి గారు, అలాగే చిన్ననాటి నుంచి నేను ఫ్యాన్ చిరంజీవి గారిని. వారు ఏదైతే మొదటి సినిమాలలో నటించారో, తర్వాత కష్టపడి ఏదైతే పట్టుదలతో పైకి వచ్చారో చిరంజీవి గారు, కేంద్ర మంత్రి వాళ్ళు, టూరిజం మంత్రి గారు, మా మంత్రి శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, మా యంగ్ అండ్ డైనమిక్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు. ఎప్పుడు చూసినా కానీ 100 మంది ఎప్పుడు కూడా మా మంత్రి గారి దగ్గర వచ్చి పని గురించి వస్తుంటారు. మా పాపులర్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు మన సినీ నటి జయప్రద గారు ఆంధ్రప్రదేశ్కి చెందినా కానీ ఉత్తరప్రదేశ్లో వెళ్లి హిందీలో అజీం ఖాన్ తో కొట్లాడి గెలిచి ఆజాం ఖాన్ అది జోడీ ఖాన్ మన చీఫ్ గవర్నమెంట్ విప్ మోహన్ గారు, మన జై బోలో తెలంగాణ, ఇంతకుముందు శంకర్ గారు చెప్పినట్టు నాకు నిజంగానే జై బోలో తెలంగాణ పాటలు అంటే చాలా ఇష్టం. ఇక్కడ నుంచి కరీంనగర్ పోయేటప్పుడు అదే క్యాసెట్ స్టార్ట్ అవుతుంది, రిటర్న్ లో కూడా అదే పాటలు వినుకుంటా వస్తాను. ఈరోజు సభా అధ్యక్షులు మా సోదరుడు, డైనమిక్ తెలంగాణ గురించి పోట్లాడి తెలంగాణ సాధించుకుందామని చెప్పి ముందున్న పొన్నం ప్రభాకర్ గారు 25 సంవత్సరాలు యూత్ కాంగ్రెస్ లో పనిచేసి, ఎన్ఎస్యుఐలో పనిచేసి, నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా సక్సెస్ఫుల్ గా కావాలని చెప్పి, ఫ్రాంక్లీ చెప్పాలి అంటే అందరి ముందు ఏ స్కీమ్ అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న స్కీము ఆయన రోజు కష్టపడుతూ కరీంనగర్ నివాసులను వారికి ఏదోగా పని చేయాలనే ఆ తపనతో ఏదైతే మన పొన్నం ప్రభాకర్ గారు పనిచేస్తారో ఇతర ఎంపీలు కూడా అది నేర్చుకుని ముందుకు వెళ్లాలని కోరుతూ ఈ రోజు ఈ డైరీ రాసిన మన పొన్నం రవిచంద్ర గారు, ఇంకా ఈ సభకు వచ్చిన అందరి పెద్దలకి అందరికీ నా నమస్కారం చెప్తూ, మొదలు నేను పొన్నం రవిచంద్ర గారిని ఒక 20 సంవత్సరాల క్రితం కలవడం జరిగింది. మా నాన్నగారు ఎలక్షన్ లో పోస్టర్స్ కావాలన్నప్పుడు వారి ఫస్ట్ పోస్టర్స్ నేనైతే ప్రింటింగ్ తీసినానో అది రవిచంద్ర గారి ప్రెస్ లో ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి రవిచంద్ర గారు నాకు చాలా దగ్గరగా తెలిసేవారు. ఇంకా ఎప్పుడు కూడా ఎట్లా పని చేయాలి, ఎంత కష్టపడిన పని అయినా కానీ ఈ డెడ్ లైన్ మీట్ కావాలంటే వారు చాలా కష్టపడి ఈ పోస్టర్స్ అన్ని కూడా చేయించేవారు. వారు ఈ రోజు ఇంత మంచి పుస్తకం రాశారంటే వారికి నిజంగా కంగ్రాచులేషన్స్ పొన్నం రవిచంద్ర గారు. ఎందుకంటే మీ నాన్నగారు ఏదైతే మీ ముగ్గురిని బ్రదర్స్ ని పైకి తీసుకొచ్చారో వారికి ఎప్పుడు కూడా ఉండింది మీరందరూ కూడా కాళ్ళపైన నిలబడి ఏదో ఒక మంచి హోదాలో ఉండి ముందుకు వెళ్లాలని ఏదైతే వారు మీ అందరినీ పైకి తీసుకొచ్చారో. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా మీ ఫ్యామిలీతో చాలా సంబంధాలు ఉండేవి, ఎప్పుడు కూడా కలిసేది. మా అశోక్ గారు కూడా ఉన్నారు ఇక్కడ, ఇంకో బ్రదరు, వారు కూడా సాలిసిటర్ జనరల్ గా ఇక్కడ మన హైకోర్టులో చాలా ఇంపార్టెంట్ కేసెస్ గెలుస్తూ ప్రభుత్వానికి నష్టపోకుండా చూసే వ్యక్తి. వారు కూడా ఈ సభలో ఉన్నారు. మీరు ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ అభినందనలు చెప్తూ, ప్రత్యేకంగా పొన్నం ఫ్యామిలీకి, ఎందుకంటే ఇక్కడ వాళ్ళ మదర్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా ఉన్నారు. మీరందరూ ఈ సమయం వచ్చింది మన అందరికీ కూడా గర్వంగా
చెప్పుకోవచ్చు. మన రవిచంద్ర ఒక చక్కటి పుస్తకం ప్రింట్ చేసి ఇక్కడ అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇంత పెద్ద మంది చూడు వచ్చారంటే ఒక మంచి కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే మనము ఏ కార్యక్రమం చేసినా గానీ, ఎంత ప్రొఫెషనల్ గా ఏ పని చేసినా గానీ, ఎప్పుడు కూడా సినిమా కంటెంట్ కూడా ఒక 10-15% కంటెంట్ అన్నింటిలో ఉంటుంది. నేను న్యూస్ పేపర్స్ చూసినప్పుడు ఈనాడు అంత సీరియస్ పేపర్ లో కూడా ఒక 2 pages సినిమాకి అయితే ఉంటుంది సార్. ఇంకోటి ఏ ఛానల్ చూసినా కానీ న్యూస్ ఛానల్ దాంట్లో 30% కంటెంట్ సినిమా ఉంటుంది. అంటే ప్రేక్షకులు అందరికీ కూడా కొంచెం లైట్ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు కూడా కావాలి. మీరు దాంట్లో ఎంత చక్కటి పుస్తకం రాసినందుకు మీకు మీ ఫ్యామిలీకి అభినందనలు చెప్తూ, మన జై బోలో శంకర్ గారు ఏదైతే చెప్పినారో జై తెలంగాణ అని చెప్పి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.